హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదికపైకి చాలా స్టైలిష్ లుక్తో ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పలకరించి అదే సమయంలో కళ్యాణ్ పడాలతో అయితే మాట్లాడటం జరిగింది. ముందుగా కళ్యాణ్, శ్రీజ మరోసారి ఎలిమినేట్ అయ్యింది కదా, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అంటూ అడగటంతో కళ్యాణ్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సార్, నేను చివరి టాస్క్ గెలిచింటే శ్రీజకి ఏమైనా అవకాశం ఉండిండేదేమో, కానీ నేను చాలా కష్టపడ్డాను, కానీ అది కంప్లీట్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది, అందుకే అలా అయిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక తేరుకొని కళ్యాణ్ గేమ్పై నాగార్జున కురిపించిన ప్రశంసలకి కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆడియన్స్ కూడా కళ్యాణ్కి చాలా గట్టిగా క్లాప్స్ అయితే కొట్టడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ 2 నిమిషాల్లోనే టాస్క్ని పూర్తి చేసిన విధానాన్ని మరోసారి అందరికీ వివరిస్తూ నాగార్జున మాట్లాడిన మాటలకి నిజంగా ఎవరికైనా కూడా గూస్ బంప్స్ రావాల్సిందే. అది చిన్న టాస్క్ కాదు. ముఖ్యంగా రాము రాథోడ్ 8.5 నిమిషానికి పైగా తీసుకొని పూర్తి చేసిన టాస్క్ని నువ్వు 2 నిమిషాల 50 సెకండ్లలోనే టాస్క్ పూర్తి చేశావు అంటే అది ఏ విధంగా నీ గేమ్ ప్లాన్ ఉన్నదో, నువ్వు ఎంత స్పీడ్తో ఆ టన్నెల్లో నుంచి బయటకు వచ్చావో ఇక నీకే వదిలేస్తున్నాను. అది అందరూ చూశారు. నీ గేమ్ని బాగా పరిశీలిస్తున్నారు కళ్యాణ్. నీ గేమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదే లెవెల్లో నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. టాస్కుల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణం, కానీ మనం ఆ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నాము, గేమ్ ఏ విధంగా ఆడుతున్నాము అన్నదే ముఖ్యం. అంతే కళ్యాణ్, మిగిలింది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ జర్నీలో ఇవన్నీ కూడా ఒక పాఠాల లాంటివి. వాటిని తీసుకొని ముందుకి అడుగులు వేస్తూ పోవాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు అంటూ మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే మాట్లాడటం జరిగింది. అయితే ఈ వారం కెప్టెన్సీ రేస్లో నువ్వెందుకు లేవు అని వెళ్ళి భరణిని అడిగావా అంటే, సార్, భరణి సార్ నాకు సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు నేను నిర్మోహమాటంగా చెప్పేశాను నా సపోర్ట్ శ్రీజాకి అని. ఇక భరణి సార్కి అవకాశం వచ్చినప్పుడు నేను వెళ్ళి అడిగితే బాగోదు, అక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు అని నాకే ఫెయిర్గా అనిపించలేదు అని నేనే అడగలేదు అంటే, సరే ఇక నీ ఇష్టం కళ్యాణ్ అంటూ అక్కడితో నాగార్జున ముగించడం జరిగింది. మరోసారి టాస్క్ మాత్రం ఇరగదీసేసావు కళ్యాణ్ అంటూ చాలా గొప్పగా అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ నాగార్జున కళ్యాణ్పై ఈ మాటలు మాట్లాడిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపి ఈ వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.